వెల్కమ్ టు పీడీఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. నేను శ్రీలత. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపించాలని ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని కీర్చిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దాంగయ్య ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి కూలీలతో మమేకమై పారతో తట్టలో మట్టెత్తి క్యామ మల్లేశానికి ఓటు వేసి గెలిపించాలని కూలీలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి ఏ ఒక్కటి నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పార్లమెంట్లో గొంతుని వినిపించే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వగాని కృష్ణ, కోల్లా అశోక్, గుండు రాజిరెడ్డి, చిన్న మహేష్, ఎండి రజాక్, వీరాచారి, మద్దెల వెంకటేశం, కలుకూరి శ్రీకాంత్, శ్రీను, యాదిరెడ్డి, కొండయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి వ్యక్తి, పార్టీ కోసం మంచి ఆందోళన వ్యక్తి, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. కేసీఆర్ కి బాగా దగ్గరగా ఉన్నది, మంచి పనులు చేస్తాడు. ఇలాంటి ఆయన మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మన కోసమే జెండా అడ్డం వస్తుందా పక్కకుండు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అక్క. మంచి వ్యక్తి, 5 ఎకరాల వ్యవసాయం ఉన్న వ్యక్తి, రైతుల గురించి అనుభవం ఉన్న వ్యక్తి, 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయంగా. ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనందరికీ మంచి జరుగుతుంది. గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కారు గుర్తుపోతే సార్ ఒక్కసారి ఇది ఛాన్స్ చేయాలని. అయ్యో మా అన్నీ ఉన్నాయి కదా నువ్వు ఏడా అడ్డం పక్కదారు కొంచెం సైడ్ చూడు ఎత్తుంది కదా అన్న, ఎట్లా ఇవన్నీ అప్పుడు చేసిన పనులను గుర్తొస్తున్నాయి. మనకి ఇవేం కొత్త ఏం కాదు. ఎత్తుతారా సాయం చేసిందన్న అప్పుడు నువ్వే సాయానికి వస్తామన్నా. ఏమో మంచికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇక చాల్తి మళ్ళా గాడ ఒకటి 2 తట్టలు ఎత్త అయిపోతుంది. ఈసారి ఓటు సరిగ్గా మొన్నంటే ఏదో గాలి వచ్చింది, అట్లా అయ్యింది. మంచి పనులు చేసారు, మంచి పని చేసారు. సరే ఏదో గాలి వచ్చింది, అట్లా అయిపోయింది. తోటి కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన. ఒక 500 ఎకరాల భూమి వ్యవసాయి, కష్టం నుంచి బయటకు వచ్చిన ఆయన. అలాంటి ఆయనను గెలిపించుకుంటే కొంచెం మనకు మంచిగా ఉంటుంది. మన కష్టాలు కూడా తెలుసుకుంటాడు. ఏదన్నా ఒక నేను సాయం అంటే కూడా చేసే మనసు అలాంటి వ్యక్తికి కొంచెం కారు గుర్తుకు ఓటేసి గెలిపి. ఎందుకు అప్పుడు వేయలేదా? నిన్ను ఒక్కనే తెచ్చిండన్న అనాలి, లేకపోతే అనొద్దు. వేసిందని అభిమానం ఉంటేనే అనాలి. అట్లానా అవన్నీ ఒరిజినల్ చాయ్ అన్నమే తినొస్తారు. చాయ్ ఈ పని చాయ్ తాగుతారు. అక్క నమస్తే అందరికి. ఓ బాలక్కో అక్క నమస్తే.
ఎట్లాంటి వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు కొంతమందికి అయితే పిఏలు ఉంటారు, ఏదైనా ఉంటారు. నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తి లెగ్ చేసి మాట్లాడతారు. ఈయన పర్సనల్ గా నెంబర్ ఉంటే పర్సనల్ ఏ రాత్రి చేసినా కూడా లెగ్ చేసి మాట్లాడతారు. ఒక 500 ఎకరాల వ్యవసాయం రైతుల గురించి అయితే ఈయనకున్నంత పట్టు అయితే ఎవరికి లేదు. ఆడు కూలీలు చేసుకొని ఊరికి ఆయనకి లక్ష నుంచి కోటి నుంచి ఇప్పుడు మన ఇల్లు పెడుతున్నా 10 రూపాయలు సాయం చేస్తలేదా? అట్లాంటి ఆయనకి మేము అడుగుని పట్టుకుని కళ్ళ ఒక 5 రూపాయలు వేసుకొస్తే అప్పుడు నోరు పెట్టేది లేవు ఉన్నది మరి ఎడుతుంది ఇడిపించుకున్నది వాటిని మన ఇంటి కొన్న చెట్లు కూడా 2 వాటాలు ఇస్తుంది. ఒక గది ఉండాలి ఆయనకి లక్ష నుంచి కోటి నుంచి రాక నువ్వు నాకు తిరుగుదు నువ్వు ఇట్లా చెప్తే ఓటు మనకి వేస్తారు. ఈయన జీతం ఉందని చెప్పి నీదే అని చెప్పి నువ్వు చెప్పిన చిన్న పాపలు నాయన గారం కాల నా చెప్పిన కాడ మన ఊరు మన ఖాతా గింత సాయం చేద్దాం అన్నా నిలిపి అడగొద్దా అడగక అన్నని తీసుకున్నాడు కదా చేసి నేను తీసుకుపోయి నువ్వు చేసేసారు ఆయన ఇది ఉన్నట్టుంది. ఏమన్నాడు బని ఈరోజు ఎలక్షన్ల భాగంగా ఎంపీ ఎలక్షన్ల భాగంగా క్యామ మల్లేశం గురించి ఊర్లో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయం కోసం ఇక్కడ వచ్చిన జనాలను కలిసి ఓటు అడగడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క మహిళని మాట్లాడిస్తున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తూ ఉంది. కేసీఆర్ చేసిన పనులు, మా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి చేసిన పనులను మరీ ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు మన క్యామ మల్లేశన్న గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం అనేసి. ఒకసారి వాళ్ళు బీఆర్ఎస్ని పోగొట్టుకున్న తర్వాత జనాలల్లో మార్పు అయితే బాగా కనిపిస్తుంది. వాళ్ళే అంటున్నారు ఈసారి ప్రభుత్వం మారాలి, ఈసారి ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలనేసి అంటూ ఉన్నారు. ఇక్కడ కేశపల్లి గ్రామంలో తిరుగుతుంటే మామూలుగా జనాలలో తిరిగి మాట్లాడుతూ ఉంటే చాలా దాన్ని ఇది తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా క్యామ మల్లేశన్నకి ఇక్కడ మా కేశపల్లి తరపు నుంచి కూడా మంచి మెజార్టీ చూపిస్తాం. క్యామ మల్లేశన్న గెలుపుకి మేము ఒక భాగస్వాములు ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుర్తుకే